కార్యకర్తలకి ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చారు. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2010లో వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా నాతో పాటు నడుస్తా ఉన్నారు. ఎక్కడ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఎక్కడ కూడా మా నాయకుడు చెక్కు చదవకుండా జగనన్న మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో ఎక్కడ కూడా వేరే తప్పు అయిపోకుండా ఇతర పార్టీకి పోకుండా ఈ రోజు ఉన్నాయంటే నిజంగా వాళ్ళందరికీ కూడా నేను సేవ చేస్తా ఉన్నాను. ఈరోజు కొంతమంది మధ్యపెట్టి దాన్ని చూస్తూ ఉంటారు, అదేవిధంగా పదవులు ఆశ చూపిస్తూ ఉంటారు. అయినా కూడా ఈరోజు కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎక్కడ కూడా ఏ మండలంలో అయినా సరే, కావలి పట్టణంలో అయినా సరే మా నాయకుడు పోయిన పరిస్థితి ఎక్కడ లేదు అని ఇవన్నీ గర్వంగా నేను చెప్తా ఉన్నాను. అంటే మా నాయకుడిని మధ్య పెట్టగలరు, ఆశ చూపిన ఆశకి గొంగే వ్యక్తి కాదు ఇది ప్రూవ్డ్. ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉంటారు తెలుగుదేశం నాయకుడు వచ్చేది ఆశ చూపిస్తున్నాడు వెళ్ళిపోతాని. అక్కడ మేము చూస్తాను రోజు పత్రికల్లో వాళ్ళు కప్పుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం మా నాయకుడిని ఎవరు అని. వాళ్ళంతా మనవి కాదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ సంబంధించి ఈరోజు మా నాయకుడిని మేము ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి మేము పోయాం. మా నాయకుడు ప్రత్యక్షంగా చూశాడు ఏ విధంగా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ పథకాలు మా నాయకులు అయితేనేమి, మా వాలంటీర్స్ అయితేనేమి, మా సచివాలయ సిబ్బంది అయితేనేమి వాళ్ళకి ఏ విధంగా అందించారో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూడటమే కాకుండా ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మ ఏ పార్టీ అయినా సరే ఈరోజు మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించిందో ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కావచ్చు, ప్రతి ఒక్క వార్డులో కావచ్చు ఈరోజు మా నాయకుడు చూశారు. కాబట్టి ఈరోజు జగనన్న మీద వారికి అభిమానం ఏ విధంగా ఉందో కళ్ళగా చూశారు. కాబట్టి ఈరోజు ఇదంతా కూడా ఈరోజు జగనన్నని మళ్ళీ గెలిపించుకోవాలని ఊరు వెళ్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను.